హాయ్ అండి, మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే చేపల పులుసు అనమాట. ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. చేపల పులుసులోకి మామిడికాయ ముక్కలు వేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఆ తర్వాత టమోటా ముక్క అయితే వేసుకోవాలి. అన్ని వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. చింతపండు రసం బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ముందరగానే చేప ముక్కలు వేసుకున్నాము అంటే ముక్కలు అనేవి చిదురు అయిపోతాయి. నేనైతే పులుసులో ముక్కలు వేసిన తర్వాత ఒక 20 to 30 minutes అయితే ముక్కల్ని బాగా ఉడకనిస్తాను. ఆ టైంలోనే పులుసు అనేది చిక్కబడిపోతుంది. అలాగే ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి అన్నమాట. ముక్కలు బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందర కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాము అంటే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే ఉప్పు, కారం రెండు బాగా సరిపోయాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.